వెల్కమ్ టు ఫిల్మీ ఫైల్. ఇక్కడ ప్రతి సినిమా ఒక అనుభవం, ప్రతి కథ ఒక ప్రపంచం. ఇప్పుడు మీకోసం రాజమౌళి స్టైల్లో ఊహించి తయారు చేసిన వారణాసి ఫ్యాన్ మేడ్ ఎపిక్ స్టోరీ. మనం కాలం దాటి పురాణాల్లోకి ఒక అద్భుత ప్రయాణం ప్రారంభిద్దాం. ఇది ఒక సాధారణ కథ కాదు, కాలాన్ని అదుపు చేసే ఒక రుద్రుని గాథ. వారణాసి ఘాట్లపై మొదలై ఆఫ్రికా ఎడారులు, అంటార్కిటికా మంచు పర్వతాలు దాకా విస్తరించిన ఒక కాలయానం యుద్ధం. రాజమౌళి స్టైల్లో అద్భుతంగా ఊహించి తయారు చేసిన వారణాసి ఫ్యాన్ మేడ్ స్టోరీ ఇప్పుడు మీ ముందుకు. యాక్ట్ 1, వారణాసి ద సిటీ ఆఫ్ బిగినింగ్స్. కథ మొదలవుతుంది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరమైన వారణాసిలో. ఇక్కడికి వస్తాడు మన హీరో, ఒక అడ్వెంచరర్ ఆర్కియాలజిస్ట్ రుద్ర. అంటార్కిటికాలో కనపడిన ఒక ప్రాచీన సీల్ కారణంగా అతడు వారణాసికి చేరుకుంటాడు. ఆ సీల్ మీద రాసి ఉన్న మాటలు: కాలానికి తాళం కాశీ కాపరి దగ్గర ఉంది. ఇది వినగానే రుద్రకు ఒక సందేహం వస్తుంది. ఈ కాశీలో ప్రపంచాన్ని మార్చే ఒక రహస్యం దాగి ఉందా? రుద్రస్ ట్రాన్స్ఫర్మేషన్ టీజర్ కనెక్ట్. టీజర్లో మనం చూసిన కోపంతో, తపస్సుతో, తుఫానులా కనిపించే రుద్ర లుక్ అది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే రుద్రకు తరచూ ఒక పురాతన యోధుని దర్శనాలు వస్తుంటాయి. అతడే రుద్రుడి గత జన్మ. ఒకప్పుడు దేవతల రహస్యాన్ని కాపాడిన యోధుడు. ఈ దర్శనం వచ్చిన ప్రతిసారి రుద్రలో దివ్యశక్తి మేల్కొనడం మొదలవుతుంది. బుల్ చేస్, ది ఐకానిక్ సీన్. ఒక రాత్రి దశాశ్వమేధ్ ఘాట్ వద్ద రుద్రను ఒక రహస్య కులం దాడి చేస్తుంది. అప్పుడే ప్రతీకల, రక్షణల ఒక పవిత్రమైన నందివారి ముందు ప్రత్యక్షమవుతుంది. టీజర్లో మనం చూసిన అద్భుతమైన బుల్ రైడింగ్ సీక్వెన్స్ అలా స్టోరీలో చోటు చేసుకుంటుంది. రుద్ర నంది మీద కూర్చొని ఘాట్ల మధ్యలో జరిగే ఆ చేజ్ చూసేవారికి గూస్ బంప్స్ హామీ. యాక్ట్ 2, టైమ్ ట్రావెల్ అడ్వెంచర్. ఈ కులం లక్ష్యం టైమ్ గేట్ అని పిలువబడే ఒక పురాతన ద్వారం తెరవడం. అది ఓపెన్ అయితే చరిత్ర మొత్తం మారిపోతుంది. దాన్ని ఆపడానికి రుద్ర 3 కీలను వెతకాలి: ఆఫ్రికా, లైఫ్ కీ, అంటార్కిటికా, సైలెన్స్ కీ, వారణాసి, క్రియేషన్ కీ. ప్రతి స్థలంలో పురాణ జంతువులు, జీవితాంతం కాపలా కాస్తున్న రక్షకులు, పురాతన పజిల్స్, ఒక మహా అడ్వెంచర్. రామాయణ కనెక్షన్. ఈ టైమ్ గేట్ ని ఎవరు తొలిసారి ముద్ర పెట్టారు తెలుసా? శ్రీరాముడి సైన్యం. ఆ యుద్ధంలో రుద్రుడి గత జన్మవీరుడిగా పోరాడాడు. అందుకే అతడే ఈ కథకు ప్రస్తుత జన్మలో కూడా కాపరి అయ్యాడు. యాక్ట్ 3, రుద్ర అవేకన్స్. కులం టైమ్ గేట్ ని ఓపెన్ చేయగానే వారణాసి లోకాలే మారిపోతాయి. గంగ మీద ఎగురుతున్న పురాతన శిథిలాలు, వీధుల్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతున్న యుద్ధ సైనికులు, భవిష్యత్తు, గతం, వర్తమానం ఒకేసారి కనిపించే గందరగోళం. ఆ సమయంలో మన హీరో పూర్తిగా దైవిక రుద్ర అవతారంలోకి మారిపోతాడు. టీజర్లో కనిపించిన రక్తంతో, ధూళితో, త్రిశూల్తో. అదే ఈ యుద్ధం. క్లైమాక్స్, కాస్మిక్ బ్యాటిల్. చివరి పోరాటం గంగ తీరం మీదే. ఒకవైపు పురాతన దేవకుల యోధులు, మరోవైపు భవిష్యత్ సైనికులు. మధ్యలో కాలం చీలిపోతూ ఉన్న గేట్. అక్కడే రుద్ర అతని శక్తులన్నీ జాగృతం చేసి టైమ్ గేట్ను శాశ్వతంగా మూసివేస్తాడు. ఎండింగ్, గూస్ బంప్స్ గ్యారంటీడ్. యుద్ధం ముగిసిన తర్వాత రుద్ర ఒంటరిగా ఉదయపు గంగ ఆరతి వైపు నడుస్తూ ఒక వాయిస్ ఓవర్: ధర్మాన్ని కాపాడిన వారిని కాలం కాపాడుతుంది. కెమెరా నెమ్మదిగా పైకి ఎగురుతుంది. స్టోరీ ముగుస్తుంది. కానీ స్క్రీన్ మీద ఒక లైన్: పార్ట్ 2, ది ఒరిజిన్స్ ఆఫ్ ద గార్డియన్స్, అయోధ్య. అవుట్రో. ఇది మీ ఫిల్మీ ఫైల్ కోసం తయారు చేసిన వారణాసి ఫ్యాన్ స్టోరీ. మరిన్ని ఇలాంటి ఎపిక్ స్టోరీలు, మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఫిల్మీ ఫైల్ ని ఫాలో అవ్వండి.